గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి. మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. మొదటి న్యూస్ కనుక చూసుకుంటే విద్యుత్ ఇంజనీర్ల భర్తీకి జాబ్ క్యాలెండర్. విద్యుత్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ డిమాండ్ అనుగుణంగా పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్స్ ఇంజనీరింగ్ అసోసియేషన్ నేతలు ఆదివారం ఆయన్ను కలిసి పలు అంశాలపై వినతి పత్రాలను సమర్పించారు. ఏడీఈలుగా పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని, విద్యుత్ సంస్థలో నియామకాలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా తర్వాత కనుక చూసుకుంటే జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల విడుదల. ఆర్కిటెక్చర్లో తెలంగాణ టాపర్గా సాకిద్ వేంపల్లి. గత నెలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ పేపర్ 2 ఆర్కిటెక్ట్ బి ఆర్కిటెక్చర్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మహారాష్ట్ర విద్యార్థి నీల్ సందేశ్ 100%తో బి ఆర్కిటెక్చర్లో ఆల్ ఇండియా టాపర్గా నిలవగా, తెలంగాణకు చెందిన సాకిద్ వేంపల్లి 99.9% పర్సెంటైల్తో స్టేట్ టాపర్గా నిలిచారు. అలాగే బి ప్లానింగ్లో మధ్యప్రదేశ్ సంబంధించిన విద్యార్థి సునీత్ సింగ్ 100%తో ఆల్ ఇండియా టాపర్గా నిలిచారు. తెలంగాణకు చెందిన మున్నూరు నాయక్ అభ్యకౌటిల్య 99.7%తో రాష్ట్ర టాపర్గా నిలిచారు. గత నెల 30న జరిగిన ఆర్కిటెక్చర్ పరీక్షకు 44,144 మంది, ప్లానింగ్ పరీక్షకు 18,596 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల ప్రవేశాని కోసం ఆదివారం నిర్వహించిన ప్రతిభా పరీక్ష సంపూర్ణంగా ముగిసింది. తర్వాత కనుక చూసుకుంటే పాలిటెక్నిక్ కావట్లేదు. డిప్లొమా కోర్సులో నెలకో పరీక్ష, నెలకో రిజల్ట్. పరీక్షలంటే జంకుతున్న విద్యార్థులు, లెక్చరర్లకు సమస్యగా మారిన ప్రశ్నపత్రాల రూపకల్పన, మార్పులు చేయాలంటున్న విద్యార్థులు. పాలిటెక్నిక్ కోర్సులో నెలకో పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు అమ్మో పాలిటెక్నిక్ అంటూ భయపడుతున్నారు. సహజంగా పాలిటెక్నిక్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులే చేరతారు. కానీ ఈ పాలిటెక్నిక్లో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని CCA అమలు చేయడంతో 6 సెమిస్టర్లుగా 30 రోజులకు ఒక సెమిస్టర్ చొప్పున డిప్లొమా కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఒక సెమిస్టర్లో 2 మిడ్ పరీక్షలు, ఒక ఎండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక 60 రోజుల్లో 3 పరీక్షలు అంటే నెలకు పరీక్ష చొప్పున నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మొత్తం పరీక్షలు రాయడం వల్ల విద్యార్థులు పాలిటెక్నిక్ అంటే భయపడుతున్నారు. వెబ్సైట్ దరఖాస్తుకు చేసేదెలా? ఇంకా విడుదల కాని ఇంటర్ హాల్ టికెట్ ఉంటేనే దరఖాస్తుకు అవకాశం. స్థానిక కోటాపై కూడా స్పష్టత ఇవ్వని సర్కార్. 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ వెబ్సైట్ ఆన్లైన్ దరఖాస్తుపై సందిగ్ధత నెలకొంది. ఇంటర్ బోర్డు ఇంకా హాల్ టికెట్లు విడుదల చేయకపోవడం, హాల్ టికెట్ నంబర్ ఉంటేనే వెబ్సైట్ దరఖాస్తుకు చేసే వీలుండడంతో సమస్యగా మారింది. JNTU ఈ నెల 20న టీజీ వెబ్సైట్ నోటిఫికేషన్ విడుదల చేయగా 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. ఇంటర్ హాల్ టికెట్ శుక్రవారం విడుదల చేస్తామన్న బోర్డు ఆదివారం వరకు కూడా విడుదల చేయలేదు. వెబ్సైట్ సహా పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానికేతర కోటాపై కూడా సర్కారు స్పష్టతనివ్వలేదు. ఈ స్పష్టత కోసం నియమించిన కమిటీ 95:5 కోటాను ప్రతిపాదించింది. అంతేకాకుండా అధికారులు మరో ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. ఏ కోర్సులో అడ్మిషన్ పొందుతున్నారో అంతకుముందు 7 ఏళ్లలో 4 ఏళ్ల పాటు తెలంగాణలో చదివితేనే స్థానికులుగా ఖరారు చేస్తారు. ఈ సిఫార్సులపై కూడా ఆమోదం తెలుపుతూ సర్కార్ జీవో జారీ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అందుకే వెబ్సైట్ దరఖాస్తుకు సమస్యగా ఏర్పడింది. అవస్థల అపార్. విద్యార్థుల విశిష్ట గుర్తింపునకు ఇక్కట్లు ఎన్నెన్నో. ఆధారు మరియు స్కూలు రికార్డులో యూడేస్లో వివరాలు ఒకేలా ఉంటే సరే. ఈ మూడింటిలోనూ వివరాలు సరిపోతేనే అపార్ వెబ్సైట్లో వివరాలు ఎంట్రీ చేసేందుకు వీలుంటుంది. ఇందులో ఏ ఒక్క దాంట్లో వివరాలు సరిగ్గా లేకపోయినా అపార్లో ఎంట్రీకి సమస్యగా మారింది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ ప్రతి విద్యార్థి శాశ్వత గుర్తింపు నంబర్ ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన సరికొత్త విధానం. 1వ తరగతి మొదలు 12వ తరగతి వరకు విద్యార్థి వివరాలను అపార్ వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వాటికి ప్రత్యేక సంఖ్యను జనరేట్ అవుతుంది. ఇది అపార్ ఐడి. విద్యార్థులకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు ఇందులో నిక్షిప్తమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా
ఈ ప్రక్రియ సాగుతుంది. రాష్ట్రంలో 40,000 ప్రభుత్వ మరియు ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల పరిధిలో 65 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో అపార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 60% కూడా నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. రాష్ట్రంలో కేటగిరీల వారీగా చూసుకుంటే ప్రాథమిక పాఠశాలలు 2,539 ఉంటే విద్యార్థులు 8,98,585 మంది విద్యార్థులు. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 7,482 పాఠశాలలు ఉంటే 9,16,896 మంది విద్యార్థుల సంఖ్య ఉంది. ఉన్నత పాఠశాలలు 11,561 ఉంటే 39,92,429 మంది విద్యార్థులు. హయ్యర్ సెకండరీలో 1,393 పాఠశాలలు ఉంటే 7,33,199 మంది విద్యార్థులు. మొత్తంగా 40,975 పాఠశాలలు కనుక ఉంటే 65,41,085 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత చూస్తే సర్కారు బడుల్లో ఏఐ విద్య ఇయాల్టి నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల్లో 36 స్కూళ్లలో స్టార్ట్. 1-5 విద్యార్థుల్లో కనీస అభ్యర్థన సామర్థ్యాల పెంపు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుతో పాటు ఏఐ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ప్రాథమిక విద్యార్థులలో కనీస అభ్యర్థన సామర్థ్యాల పెంపునకు ఇదివరకే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమలులో ఉంది. అయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏఐని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఎంపికైన 6 ప్రైమరీ స్కూళ్లలో సోమవారం నుంచి అమలు చేస్తున్నారు. ఇందుకు ఆయా స్కూళ్లలో కంప్యూటర్లు సమకూర్చడంతో పాటు ఇప్పటికే టీచర్లకు, హెడ్ మాస్టర్లకు, కాంప్లెక్స్ పిఆర్టీలకు ట్రైనింగ్ ఇచ్చాం. విద్యార్థులలో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతగానో దోహదపడుతుంది. తర్వాత కనుక చూస్తుంటే పాక్ని చిత్తు చేసిన భారత్. వన్డేలో 14,000 పరుగుల మైలురాయిని దాటిన కోహ్లీ, 51 సెంచరీ చేసిన కోహ్లీ, మరో అరుదైన రికార్డు సృష్టించిన విరాట్. ట్రోఫీ నుంచి వైదొలిగిన పాక్. దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు. జీకే మరియు కరెంట్ అఫైర్స్లో చూస్తే రేపటి నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. హెచ్ఐసిసి వేదికగా 2 రోజుల పాటు కార్యక్రమాలు. 50 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధుల హాజరు. తర్వాత ఓయూ పీహెచ్డీలో ప్రవేశాల పరీక్షలకు 4,800 దరఖాస్తులు. ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష 2025కు 4,008 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు పీడీ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. గడువు సమీపిస్తున్నందున అర్హులైన విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించారు. అదేవిధంగా గ్రూప్స్ మరియు ఇతర పోటీల పరీక్షలు ప్రత్యేకంగా జనరల్ స్టడీకి సంబంధించి రక్త ప్రసరణ వ్యవస్థ మరియు తెల్ల రక్త కణాల గురించిన సమాచారం, అదేవిధంగా గతంలో అడిగిన మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. చూసే ప్రయత్నం చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగు యొక్క మెథడాలజీకి సంబంధించి పదజాలానికి అర్థంలో జరిగే మార్పులను ఏమంటారు అని చెప్పి అర్థ పరిణామం గురించిన సమాచారం ఇవ్వడం జరిగింది. అదే మరి దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిభలో కరెంట్ అఫైర్స్ సంబంధించి చూస్తే భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ 20 years రాష్ట్ర మెమరీ లీగ్ ఛాంపియన్షిప్ 2025 పరీక్షల్లో విజేతగా నిలిచాడు. 80 ర్యాండమ్ నంబర్లను 13.50 సెకండ్లలో, 30 చిత్రాలను 8.40 సెకండ్లలో తప్పులు లేకుండా వరుస క్రమంలో గుర్తించి ఈ ఘనతను సాధించారు. అది విద్యార్థి పేరు విశ్వరాజ్ కుమార్. అదేవిధంగా ప్రధాని మోడీ 21న స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోలో సదస్సును ఢిల్లీలో ప్రారంభించారు. దేశానికి ప్రతి రంగంలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలను, నాయకులను అవసరం ఉందని ఆయన అన్నారు. భారత ప్రయోజనాలను ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి పరిష్కారం చూపగల సత్తా వారికి ఉందని సదస్సులో పేర్కొన్నారు. అదేవిధంగా 2025లో భారత జీడిపి 6.4గా ఉంటుందని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. 2024 జీడిపిని 6.6% ఉంది. అమెరికా టారిఫ్ల ప్రకటన తోడు అంతర్జాతీయంగా ఎగుమతుల గిరాకీ తగ్గొచ్చనే అంచనాలతో ఈ కారణంగా తెలిపింది. ఆసియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ ఎహెడ్ పేరిట మూడీస్ ఈ నివేదికను వెలువరించింది. అంటూ స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించిన మెదడు వాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తించింది. దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారింది. WHO, ఎన్సెఫలైటిస్ ఇంటర్నేషనల్ ఈ వ్యాధిపై క్లిష్ట సమాచారాన్ని అందించడం ప్రారంభించాయి.
అదేవిధంగా ఈనాడు ప్రతిభలో జనరల్ స్టడీస్లో విపత్తు నిర్వహణకు సంబంధించిన సమాచారం మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన తొలి హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ రెయిమి అని చెప్పి దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా R&B ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా అర్థమెటిక్లో లాభ నష్టాలకు సంబంధించిన సమాచారం ఇవ్వచ్చారు. అది కూడా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జనరల్ స్టడీస్లో భారతదేశ సామాజిక ఉద్యమాలు వర్గీకరణ సంబంధించిన సమాచారం, SSC ఎగ్జామ్స్లో భాగంగా ఇంగ్లీష్ సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ఇవ్వచ్చారు. అదేవిధంగా గ్రూప్స్ మరియు కోర్సులు ప్రత్యేకంగా జాగ్రఫీలో ఋతువుల మాయాజాలం మరియు భౌగోళిక అద్భుతం సంబంధించిన మాదిరి ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. వీటికి సంబంధించిన ఈ PDFs అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉంటాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా గ్రూపుల్లో జాయిన్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.